ఆదివారం ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్ వద్ద చోటు చేసుకున్న కాల్పులు ఒక్కసారిగా ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. సిడ్నీ నగరంలోని ప్రముఖ టూరిస్టు ప్రాంతమైన బాండీ బీచ్లో ఇద్దరు టెర్రరిస్టులు పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 16 మంది చనిపోయారు. అయితే వీరికి పాకిస్తాన్ మూలాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరు ప్రయాణించిన కారులో ఐఎస్ఐ జెండాలు కూడా లభించాయని తెలుస్తోంది. అయితే దీని వెనుక ఎవరున్నారనే దానిపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. యూదుల పండుగ ప్రారంభమైన తొలి రోజే ఈ దారుణం చోటు చేసుకోవడం గమనార్హం. అయితే బాండీ బీచ్ కాల్పులకు తెగబడిన నిందితులు ఇద్దరు తండ్రి కొడుకులు అని తేలింది. నిందితులను నవీద్ అక్రమ్, అతడి కొడుకు సాజిద్ అక్రమ్గా గుర్తించినట్లు న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లాన్యాన్ వెల్లడించారు. ఈ సంఘటనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నవీద్ అక్రమ్ అక్కడే మరణించగా, సాజిద్ అక్రమ్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దాడికి పాల్పడిన తండ్రి కొడుకులైన నవీద్ అక్రమ్, సాజిద్ అక్రమ్ చాలా ఏళ్లుగా సిడ్నీలో నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు. అయితే వారి మూలాలు పాకిస్తాన్లో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. పాకిస్తాన్ నుంచి వచ్చిన నవీద్ అక్రమ్ కుటుంబం చాలా కాలం నుంచి సిడ్నీ శివార్లలోని బోనిరిగ్, క్యాంప్సీ ప్రాంతాల్లో నివసిస్తూ వస్తోంది. విచారణలో భాగంగా పోలీసులు ఆదివారం రాత్రి ఈ 2 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. నవీద్ అక్రమ్ లైసెన్సు పొందిన ఆయుధాలను విక్రయిస్తుంటాడని విచారణలో తేలింది. వీరి ఇంట్లో సోదాలు నిర్వహించి 6 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ చెప్పారు. అయితే ఇస్లామిక్ స్టేట్కు సంబంధించిన కొన్ని ఫ్లాగ్స్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఒక్క ఆస్ట్రేలియాలోనే కాకుండా యూదుల పండుగ ప్రారంభమైన తొలి రోజు ప్రపంచంలోని పలు దేశాల్లో టెర్రరిస్టు అటాక్లకు ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో కూడా మరొక మాస్క్ వేసుకున్న వ్యక్తి యూదుల కాన్సర్టుపై దాడి చేయడానికి రాగా అతడిని స్థానిక పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పైగా యూదులు హనుక్కా పండుగను వ్యతిరేకిస్తూ హమాస్కు మద్దతుదారులు వేలాది మంది ఆమ్స్టర్డామ్లో నిరసనలు చేపట్టారు. పరిస్థితి వేగంగా మారుతుండటంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. అటు ఆస్ట్రేలియా టెర్రరిస్ట్ అటాక్ కారణంగా ప్యారిస్తో పాటు పలు దేశాల్లో న్యూ ఇయర్ వేడుకలను రద్దు చేస్తున్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల ప్రమాదం పొంచి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్థానిక ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఆస్ట్రేలియా దాడి తర్వాత భారత్లోనూ భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు సిద్ధమయ్యాయి. అసలే న్యూ ఇయర్ వేడుకలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. Private